శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివా శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. వేదము అంటే అనంతమైన వేదవాక్యాలన్నీ గ్రహించక్కర్లేదు. సారభూతమైన ఓంని గ్రహించినా కూడా సరిపోతుంది. కృష్ణ పరమాత్మ కూడా చెప్పారు దీని గురించి. ఊహు అనే శబ్దము ఋగ్వేదం నుండి, భువహ యజుర్వేదం, సువహ సామవేదం నుండి వచ్చాయని అంటారు. ఈ శబ్దాలన్నీ కూడా తేజోమయం, అంటే వీటికి ఒక రూపము వేరే అలా కాదు, ఇవి ఉండటమే కాంతిమయం. అదే ఓంకారంగా మారింది. అకార ఉకార మకార. ఈ ఓంకారాన్ని వేదము వేరు కాదని చెప్పింది. ఒక అక్షరంలో ఇది చేసింది. అన్నంత మాత్రాన ఓం చెప్పగానే వేదాన్ని అధ్యయనం చేసినట్టు అలా అని కాదు అర్థం. అంటే ఎలా చెప్పితే అది అవుతుందో అలా చెప్పగలగాలి. అలా చెప్పటం అనేది వేద సారాన్ని, తత్వాన్ని గ్రహించిన వాడికి మాత్రమే తెలుస్తుంది. ఓంలో 3 అకారాలు, ఉకారాలు, మకారాలు. అకారం స్థూలానికి, ఉకారం సూక్ష్మానికి, మకారము కారణ ప్రపంచానికి సంకేతాలుగా చెప్పబడుతున్నాయి. పదానికి దాని అర్థానికి భేదం లేదు కనుక ఓం అంటే పరమాత్మే. పరమాత్మ నుండే ఈ ప్రపంచం ఏర్పడింది కదా. కాబట్టి ఇక్కడ గ్రహించవలసింది ఓం అంటే అకార ఉకార మకారాలనో లేకపోతే ఇంకోటనో అలా అక్కర్లేదు. ఓం అంటేనే పరబ్రహ్మం అని గుర్తిస్తే చాలు. సాధకులకు కావాల్సింది ఏర్పడిన ప్రపంచం కాదు, ఏర్పరిచిన పరమాత్మ. అందుకని ప్రపంచాన్ని మెల్లగా కాకుండా ఒక నియమబద్ధంగా లేకుండా చేసుకోవాలి, యమ నియమాలతో లేకుండా చేసుకోవాలి. దానికి గురువు మార్గదర్శనం తప్పనిసరిగా ఉండాలి. శ్రీ గురుభ్యో నమః. అమ్మా, ఏర్పడిన ప్రపంచం అంటే నేను ఏర్పరచుకున్నది, నా వల్ల వచ్చింది అని కదమ్మా అర్థం, అని అర్థం అమ్మా. ఎవరి ప్రపంచం వాళ్ళదే కదా. ఏర్పరిచిన అమ్మా. అవును, ఏర్పరిచిన అంటే నీ ప్రపంచాన్ని నువ్వు ఏర్పరచుకున్నావు. అవునమ్మా. అలా ఎవరి ప్రపంచం వాళ్ళదే. అందరికీ ఒకే ప్రపంచం ఉంటుందా? ఉండదమ్మా. అది అది ఏర్పరిచిన ప్రపంచం కాదు, ఏర్పడిన అని ఒకటి చదివారమ్మా. మీరు ఎందుకు అంత ఇక్కడ తప్పులు ఎంచకండి. ఏర్పరిచిన ప్రపంచము అని ఇక్కడ అసలు ఏర్పడిన ప్రపంచం కాదు, ఏర్పరిచిన పరమాత్మని తెలుసుకోమన్నారు. ప్రపంచం గురించి ఏర్పరిచిన అనలేదు. నువ్వు సరిగ్గా వినలేదు. ఏర్పడిన ప్రపంచం కావలసింది, ఏర్పడిన ప్రపంచం కాదు. ఈ ప్రపంచాన్ని ఎవరైతే చేశారో ఆ పరమాత్మ అన్నారు. ప్రపంచం అంటే నిన్ను చేసింది ఆయనే కదా. అన్నిటినీ చేసింది ఆయన కాదా? అవును అది గురుగారు. గుర్తించింది ఎవరు? నేను గుర్తించానమ్మా. ఇక్కడ ఏర్పడినది కాదు, సాధకునకు ఏర్పరిచిన పరమాత్మ ఎవరు అంటే, ఆ పరమాత్మ లేకపోతే నీకు ప్రపంచం ఉన్నదా? లేదు. ప్రపంచంలో ఒక వస్తువు అసలు నీకు కనపడుతుందా, వినపడుతుందా? లేదు. అంటే ఆయన ఏర్పరిచాడని కదా. అంటే అర్థం అది నిజమనే కాదు కదా. కాదు గురుగారు. కాదమ్మా. మీరు పిల్లలకి ఒకటి తయారు చేసి ఇస్తారండి.
మీరు తయారు చేశారని చెప్తారు. అది ఎప్పటికీ అలాగే ఉంటుందా? ఉండదు. ఉండదమ్మా. మీరు ఉండదు. మీకు నచ్చచ్చు ఒక రుచి మీరు చేసింది, ఉమ్. అవతల వాడికి అది నచ్చాలని రూల్ ఎక్కడుంది? లేదు. లేదమ్మా. రకరకాలు కదా. అమ్మా. కాబట్టి అది చేసింది ఎవరు అంటే నీలో ఉంటే నీలో పరమాత్మ ఉండబట్టే నీకు బాహ్యమైన ఈ ప్రపంచం కనపడుతోంది, వినపడుతోంది. అది కదా తెలుసుకోవాలి. అమ్మా. మనకి ఈ బాహ్యమైన దాంతో దేంతో ఉంది చెప్పండి? బంధాలతోట? ఇందాకే కదా ఇక్కడ వచ్చింది కదా, బంధాలతో ఉందా లేకపోతే దేనితో ఉంది బంధం? వస్తువులతోట దేనితోటి? కొంచెం జాగ్రత్త. అంటే రెండు వచ్చాయి, ఏర్పడినా వచ్చింది, ఏర్పరిచినా వచ్చింది. అమ్మా. పరమాత్మ ఏర్పరచకపోతే నీకు ప్రపంచం ఎలా కనపడుతుంది? అంటే అమ్మా. ఆయన నీలో ఉన్నప్పుడు అవతల దాంట్లో రెండిట్లో ఉండాలి కదా. అవును. అవును. ఉండాలమ్మా. అమ్మా. ఎందులో ఆయన లేకపోతే ఎలా కనపడుతుంది? నీకు కనపడని దాంట్లో కూడా ఆయన ఉన్నాడు కాబట్టి అది కనపడలేదు నీకు. అమ్మా. కేవలం వినపడుతోంది శబ్దం, మనుషులు కనపడకుండా. అమ్మా. మరి అక్కడ మనుషులు లేరా? ఉన్నా. ఉన్నా. కదా. కొంచెం అమ్మా. ఎలర్ట్నెస్ ఉంటే మీకు అర్థమవుతుంది. అమ్మా. అంటే ఇక్కడ క్షమించమ్మా. వేరేగా ఏమీ లేదు. సాధకునకు కావలసింది ఏర్పడిన ప్రపంచం కాదు, ఏర్పరిచిన పరమాత్మ. అమ్మా. ఏర్పడిన అంటే ఈ ప్రపంచం ఎందుకు వచ్చింది అది ఇది అని అంటే, ఆ మాట అనుకునేది అయినా నువ్వైనా నీలో ఆ జీవ లక్షణం ఉందంటే కూడా పరమాత్మ లేదే నీలో జీవుడు ఎక్కడి నుంచి వస్తాడు? రారు. లేదమ్మా. అంటే ఉండదు. నీలో పరమాత్మే ఉన్నాడు, జీవుడు లేడు. అమ్మా. కానీ నువ్వు పరమాత్మగా వ్యవహరించటం లేదు కాబట్టి నిన్ను జీవుడు అన్నాడు. అమ్మా. నువ్వు పరమాత్మగా వ్యవహారం చేస్తే అమ్మా. జీవుడు ఎక్కడున్నాడు అసలు? ఇంకా లేదు. నువ్వు అనుకోవాల్సింది ఇంకోటి ఉన్నాయా? ఉండవమ్మా. ఉండదు. అందుకే ప్రపంచాన్ని లేకుండా చేసుకోవాలన్న మాట వినలేదు. లేకుండా చేసుకోవాలంటే నువ్వు ఏమన్నా కళ్ళు మూసుకుని ఉంటావా, లేకపోతే నువ్వు లేకుండా పోతావా? నువ్వు ఉంటావు. అమ్మా. అన్నీ ఉంటాయి, బంధాలు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, సమస్తము ఉన్నాయి. కానీ ఉహు. అవి ఏవి కూడా నీలో ఉద్వేగాన్ని కలగజేయటం లేదు. అమ్మా. అది కదా కావాల్సింది. అమ్మా. అమ్మా. ఓకే. అవును. 1000 మంది ఉన్నా సరే నీ మనసు నిశ్చలంగా ఉండగలిగితే అదే కదా బ్రహ్మస్థితి. అమ్మా. దానికోసమే గురువు కావాలి. లేకపోతే గురువు ఎందుకండి? మీ ఇష్టం వచ్చినట్టుగా అనుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించవచ్చు. ఇంతకు ముందు గురువు దొరికిన తర్వాత అయినా గురువు అవసరం ఎప్పుడు ఏర్పడింది? అమ్మా. ఇప్పటికైనా మీకంటూ కొన్ని డివిజన్లు పెట్టుకున్న దగ్గర గురువు యొక్క ఆవశ్యకత ఉన్నది, అక్కడ లేదు. అది మీకు మాత్రమే అని అనుకోలేదు, రహస్యంగా పెట్టుకున్నారు కదండి. ఆ రహస్యము అంటే ఇవి గురువు గారికి అక్కర్లేదులే, ఇది ఎందుకు చెప్పటం? ఇక్కడ నేనేదో మిమ్మల్ని ఇది చెప్పమని ఫోర్స్ చేయటం కాదు అర్థం. దేనికి అట్లా మళ్ళీ నేను అని ఏర్పరచుకోవటం? అసలు ఎందుకు ఆ విభాగం ఎందుకు జరిగింది? ఉంటాయి. గురువు గారికి తెలియకూడదు అనుకోకూడదు, తెలియాలి అసలు ఏది అనుకోకుండా ఉండటం కూడా కావాల్సింది. కానీ మరి మీకు మీరే అనుకుంటే అందుకనే మీరు ఏర్పరచుకున్న ప్రపంచం, మరి దాంట్లోంచి ఎవరు రావాలి బయటికి? ఎవరు లాక్కు రాలేరు కదా. అమ్మా. మీ ప్రపంచం నుంచి మీరే బయటికి రారు. అందుకని అది లేకుండా చేసుకోండి అన్నారు. పరమాత్మ ప్రపంచం ఉంటుంది, దాంతో గొడవలేదు అసలు. అది నిన్నెప్పుడు బాధించదు. ఆయన గోల ఆయన చూసుకుంటాడు. అదే కదా చెప్పింది, కర్తృత్వం నీకెందుకురా, నాకు ఇచ్చే అన్నాడు. వహామ్యహం అన్నాడు కదా ఆయన. అమ్మా. ఆయన చూసుకున్నప్పుడు నీకెందుకు, నువ్వేం చేస్తున్నావు, నీకు తెలియదులే అంటున్నావు. ఆయనకి తెలియదు, గురువుకి తెలియదు, కేవలం నీకే తెలుసు. మరి నీకు తెలిసినప్పుడు గురువులు ఎందుకండి, బోధలు ఎందుకండి? నీకే అని తెలిసినప్పుడు విడిగా బోధతో అవసరం ఎక్కడుంది? గురువు మార్గదర్శనం కావాలి అన్నప్పుడు గురువు దగ్గర ఎలా ఉండాలో కూడా తెలుసు కదా. కొన్ని తెలియదు అంటే అది వేరే విషయం. ఎవరికి తెలుసు గురువు దగ్గర ఎలా ఉండాలో? అందరికీ తెలుసు. కాబట్టి ఆ యొక్క జీవుడు అనేవాడు సాధకుడో జీవుడో
ఎవరైతే వాళ్ళు శిష్యుడో, నీళ్లలో ఉప్పు కలవటం లాగా ఏకత్వం పొందాలి. అభేద స్థితిలో అంటే గురువు పక్కన కూర్చోటము, గురువుని ఇచ్చేసుకోవటం కాదు అర్థం. తనకంటూ ఐడెంటిటీ లేకుండా ఉండటం. ఉప్పు ఐడెంటిటీ కోల్పోతుంది. సముద్రంలో కలిసిన తర్వాత నది కూడా ఐడెంటిటీ కోల్పోతుంది. ఇక్కడ అర్థం ఏమిటి, బాహ్యంలో తీసుకున్నప్పుడు ఇవి శరీరాలు. కాబట్టి గురువు తప్ప అన్యము లేదనే స్థితి అంటే అర్థం ఏంటి? గురువు వాక్య పరిపాలన చేయటమే నీ ముఖ్య ధర్మం. గురువు ఏం చెప్పారు అది చెయ్యి. నువ్వేం చేస్తున్నావు? నీకు ఇష్టమైన దాంట్లో గురువు మాటని లెక్క చేయటం. చెప్తారండి గురువులు అన్నాక అనేకం చెప్తారు, కొన్ని కుదరవు, వాళ్ళకి తెలియవు కదా అన్ని అంటారు. ఇలా రకరకాల భావనలు ఉంటాయి. కొన్ని మంది చూసుకోమన్నారు కదా అంటారు ఇంకా వాళ్ళు. ఇలా ఏవో భావాలు, ఏవో మాటలు. కాబట్టి ఇంకా జీవరూపంతో ఆ యొక్క శిష్య రూపము సాధారణ రూపంలో, సాధక రూపంలో ఉంటేలాగా అక్కడ కూడా రూపరహిత స్థితిలో ఉండాలి మీరు. ఇది చెప్పబడింది. ఎప్పుడైతే రూపరహిత స్థితిలో ఉంటారో అప్పుడు అది ఏకత్వం అవుతుంది. జీవ బ్రహ్మైక్యమా, గురువులకి శరణాగత, పరమాత్మకు శరణాగతం ఏర్పడుతుంది. అప్పటి వరకు మీకు ఐడెంటిటీ ఉంది అంటే సంథింగ్ అన్నమాట. ఐడెంటిటీ లేని వాళ్ళే ఆనందంగా ఉంటారు. ఐడెంటిటీ ఉంటే ఎంత బాధ అండి, నన్ను ఫలానా వాళ్ళు. ఈగో రాదండి, అవమానం. ఈగో నన్ను అంటారా, ఇంకోట ఏమిటి, నాకేం తక్కువ, నేను ఎందుకు చెయ్యాలి, అసలు ఎన్నో ఈగో ప్రాబ్లమ్స్ ఎన్నండి. అందరి దగ్గర ఉంటాయి, గురువుల దగ్గర ఉంటాయి, పరమాత్మ దగ్గర ఉంటాయి, గుడికి వెళ్ళినా ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది ఈగో. ఎందుకంటే ఈగో ఈజ్ నథింగ్ బట్ యూ. ఈగో వేరే ఎక్కడుంది అసలు? ఈ ఉప్పు నీరు చెప్పినప్పుడు స్వభావమైన ఉపదనం మాత్రం ఉంటుంది. అలాగే ఎప్పుడైతే ఇక్కడ మళ్ళీ ఉదాహరణని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోకూడదు అనేది వివేకవంతుల లక్షణం. స్వభావం అయితే అంటే ఇక్కడ అర్థం నీ ఆచరణ గురువు చెప్పింది కావాలి అని అర్థం. అంతేగాని ఉప్పు కరిగిపోయి నీళ్ళకి వచ్చింది కాబట్టి గురువు కూడా మారిపోయి మాలాగా ఉండాలి కదా అని అనొచ్చు. అంటే మీకు కలవటం ఎక్కడ కూడా శేషం లేకుండా ఎలా కలిగిపోతుందో అంతవరకే తీసుకోవాలి. ఆ ఉపదనం నీటికి వచ్చింది కదా కాబట్టి అని దాన్ని రివర్స్ లో అర్థం చేసుకోవాలి. ఏకత్వం పొందాలి అన్నారు. అంటే గురువు యొక్క బోధ ఏదైతే ఉందో అంటే మాట, అది మాత్రమే నువ్వు ఆచరణలో పెట్టాలి. ఆ విధంగా సర్వకాల సర్వావస్థల యందు కూడా గురువు ఏమన్నారు, నిన్నేమన్నా ఇలాగా అలాగా అని చెప్పారు? సమర్థంగా ఉండరా అన్నారు. అంతే. ధైర్యంగా ఉండాలి, అక్కడ ధైర్యంగా ఉండాలి, దానికి ఏముంది అన్నారు. అంతే తప్ప మీకు వేరేగా ఏం చెప్పబడింది అసలు? అక్కడ ఏమీ చెప్పబడలేదు అసలు. ఇలాగా అలాగా అంటూ ప్రత్యేకంగా ఏం చెప్పలేదు. నువ్వు నీలాగా ఉండన్నారు అంతే, నీ సహజ స్థితిలో అన్నారు రమణ మహర్షి. వేరేగా ఉండమని ఏం చెప్పలేదు. ఒకవేళ నీలో దుర్గుణాలను ఉంటే అనేవి అవి ఒక్కటి మార్చుకో అన్నారు. నీ సహస్థితిలో అంటే నేను దుర్మార్గుండి కదండి, నాకు ఇట్లాగే ఇష్టం ఇలాగే అని నువ్వు అనుకుంటే ఎవరేం చేస్తారు? అందుకని నీ సహజ స్థితిలో ఉండు అంటూ దుర్గుణాలు ఏవో చెప్పారు. ఒరే ఇవి దుర్గుణాలరా, ఇవి ఉండకూడదు, అవి ఉంటే నీకే అన్ని ఉంటాయి. అయితే రావణాసురుడు దుర్మార్గుడేనండి కానీ చాలా సంతోషంగా ఉన్నాడు కదా అండి అని అనుకుంటే ఏం జరిగిందో తెలుసు కదా. సంతోషాన్ని దాన్ని సంతోషం అన్నది ఈగోయిస్టిక్ అంటారు. అంతే. ఈగోయిస్టిక్ ఫెలో అంటారు కదా, వాడి అధికారమే వాడు. ఆహా నా మాట వీడు వింటున్నాడు, నేను పరమ దుర్మార్గుడిని సంతోషిస్తాను. కాబట్టి స్థూల ప్రపంచాన్ని సూక్ష్మ ప్రపంచంలో కలిపేయాలి. అప్పుడు ఈ సూక్ష్మ ప్రపంచాన్ని కూడా కారణ ప్రపంచంలో ప్రవిలాపనం అంటే ఇంకా అసలు ఇక ఐడెంటిటీ లేకపోవటమే, వేరేగా ఏం లేదు అక్కడ. ఐడెంటిటీ లేకుండా ఉండాలి. మరి ఉంటున్నారా ఐడెంటిటీ లేకుండా?
ఏదో వ్యవహారానికి అక్కడ అక్కడ అంటే ఎక్కడ అత్యవసరమో అక్కడ ఐడెంటిటీని చేయొచ్చు. అంటే అది కూడా కేవలం వ్యవహార దృష్ట్యా మాత్రమే. ఆ వ్యవహారంలో అక్కడ ఈగో రాకూడదు, అలా ఉండాలి. కాబట్టి ఒక అక్షరం పలికారు, పలికేసి ఆగిపోయిన తర్వాత ఏముందండి, మామూలుగా అయితే నిశ్శబ్దం ఉంటుంది అంతే కదా. మాట్లాడేంతసేపు గొడ 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 గొడ, మాట్లాడటం ఆపేస్తే నిశ్శబ్దమే కదా మరి. అంటే మాటలన్నీ నిశ్శబ్దంలో కలిసిపోయాయి. దాన్నే తురీయమని వ్యవహరిస్తాం. అదే నాలుగవది అసలైనది. ఆ నాలుగవ దాన్ని తురీయాన్నే శివం అద్వైతం చతుర్థం మన్యంతే అని అంటారు. శివము అంటే శుభమని, అద్వైతం అని బ్రహ్మతత్వవేత్తలు సంభావిస్తారు, అంటే బాగుగా భావిస్తారు. ఇక్కడ అంటే సంభావిస్తారు అంటే ఆచరణలో పెడతారు. అదే అసలైన అర్థం అని వాళ్ళు నొక్కి వక్కాణిస్తారని చెప్పారు. కాబట్టి తురీయ స్థితికి వెళ్ళాలి, నిశ్శబ్ద స్థితిలోకి వెళ్ళాలి. శరణాగతి అంటే అదే, అదే పరమాత్మ, అదే అద్వైత స్థితి, అది పరమానంద స్వరూపం. కనుక దానికి శుభము శివము ఇలా రకరకాల పేర్లు. మౌనాన్ని ఆచరించే విధానం ఇది అన్నారు. ఇక్కడ అర్థం కాకపోవచ్చు, ఇక్కడెక్కడ మౌనం వచ్చిందండి అని. మౌనం రాదు, మనం పట్టుకోవాలి మౌనాన్ని. మౌనం ఎందుకు వస్తుందండి, మౌనం రాదు, మనం పట్టుకోవాలి దాన్ని. ఎలా పట్టుకుంటే అది మనకి చిక్కడుతుంది అనేది మన యొక్క దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇంత చెప్పింది కూడా కేవలము ఆ యొక్క మౌనాన్ని గురించి అన్నారు. అంటే విడివిడిగా అయిపోయారు. ఆ యొక్క విలీనం అయిపోయినప్పుడు, ఐడెంటిటీ లేనప్పుడు మాట ఎక్కడుంది, ఉండదు. వ్యవహారం కోసం చేతలు ఉన్నాయి తప్ప వేరేగా ఏది ఎక్కడున్నది, ఏదీ లేదు అసలు. వ్యవహారం కోసం మాత్రమే మాట. కాబట్టి వ్యవహారం కోసం జరిగిన మాట లేనట్టే అని చెప్తున్నారు. అదే మౌనం అని చెప్పబడుతుంది. వ్యవహారం కోసం జరిగేది అంటే వ్యవహారం కోసం మీరు ఏదైతే ఒక శబ్దం వాడవలసి వస్తుందో ఆ శబ్దము మౌనం కింద చెప్పారు. అది మౌనమే అన్నారు. ఎందుకంటే ఆ శబ్దానికి మీ లోపల ఎటువంటి తారతమ్యాలనండి ఇంకోటని లేవు, వేరేవి లేవు. కాబట్టి ఆ శబ్దం లేనట్టు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ ఏది ఉంది, ఏదీ లేదు. ఏదీ లేనప్పుడు శబ్దం కూడా లేదు. శబ్దం ఉంటే బాగా, శబ్దం మీది అయినప్పుడు ఇక దానికి అనుగుణమైన కర్మలు వస్తాయి. కర్మ వస్తే అది మౌనం కిందకి రాదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మౌనము అంటే కర్మ లేనిది, దానికి ఎటువంటి కర్మ ఆపాదించబడదు. దానికి మీరు కర్మను చేశారు అంటే అర్థము అది జీవుడిది అంతే, ఇక అందులో ఏం చెప్పడానికి లేదు. నీవు జీవుడుగా వ్యవహారం చేస్తున్నావా, ఏ వ్యవహారం చేస్తున్నావో నీకే తెలియదు. కాబట్టి మౌనం అక్కడ వరకే. ధృతరాష్ట్రుడికి మరొక జిజ్ఞాస కలిగింది. అంటే ఒక అరే ఇది తెలుసుకోవాలి, ఇది ఇది తెలిసింది కాబట్టి దీనికి ఆధారంగా ఇంకొకటి అన్నారు. గురుదేవ, మీరు పరమాత్మని వేదమయునిగా అభివర్ణించారు, ఓంకార స్వరూపుడు అన్నారు. వేద జ్ఞానం వలన సర్వ పాపాలు నశిస్తాయని అన్నారు. నా సందేహం, మౌనహీనునకు కూడా వేద అధ్యయనం వలన వాక్కునకు మనసుకు అందని స్థితి, పాపనాశనం అనే రెండు ప్రయోజనాలు సిద్ధిస్తాయా? అంటే రుక్కులను, యజస్సులను, సామాలను తెలుసుకున్నవాడు పాపాలు చేస్తే అతనికి పాపం అంటుతుందా, అంటదా? వివేకం లేని వానిని వేదాలు పాపకర్మల నుండి రక్షించమని చెప్పారు సనత్సు జాతి. వివేకం లేని వానిని వేదాలు
పాపకర్మల నుండి రక్షించవు. ఉమ్. మీకు మీరుగా డిసైడ్ అయిపోయి ఏం పర్వాలేదు, నేను ఇలా ఉండొచ్చు, ఇందాక అన్నట్టుగా నీవుగా నీ సహజ స్థితిలో ఉండన్నారు కాబట్టి నా సహజ స్థితి ఇదేనండి అని అనుకుంటే ఇది అక్షరాల సత్యం. కపట భావాలతో కపట చేష్టలతో ప్రవర్తించే వారిని చాలు పాపాల నుండి కాపాడం. ఇంకెంతకన్నా స్పష్టంగా ఏం చెప్తారండి? నీ మనసులో కపటత్వం ఉందో లేదో, నీ చేతల్లో కపటత్వం ఉందో లేదో నీకు తెలీదా? అంటే అది అబద్ధం, అది ఇంకా అసలు భయంకరమైన కపటం. అందుకే ఎన్నిసార్లు అసత్యము అసత్యాలు ఆడకండి, సత్యంగా ఉండండి, చక్కగా ఉండండి. ఎప్పుడైతే మీరు సత్యంగా ఉంటారో మాట చక్కగా వస్తుంది. మాట ఎప్పుడు చక్కగా వస్తుందా అన్ని బాగుంటాయి. కాబట్టి కపట భావాలతో కపట చేష్టలతో ప్రవర్తించే వారిని వేదాలు పాపాల నుండి కాపాడు. వేదం ఏ దేవతను వర్ణిస్తుందో ఆ దేవతతో ఆ వేద భాగం చదివేవానికి భావైక్యం సిద్ధిస్తుంది అనే మాట ఉన్నది వేదం. మరణ సమయంలో ఏ భావాన్ని స్మరిస్తూ దేహం విడిస్తే ఆ భావాన్ని తర్వాత జీవుడు పొందుతాడని కూడా తత్వజ్ఞులు చెబుతారు. ఈ ప్రమాణాలను బట్టి వేదాధ్యయనం చేసిన వాడు అభ్యాసం వలన దాన్ని స్మరిస్తూనే ఉంటే మరణ సమయంలో కూడా చేస్తాడు. అప్పుడు ఏమన్నా సిద్ధి కలగకూడదా అంటే అసలు నిజంగా వాడు ఏ భావంతో అది స్మరిస్తున్నాడో కూడా పరమాత్మకు తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడైతే అది, ఎందుకంటే ఒక పాపాత్ముడు శివాలయంలో శివరాత్రి సమయంలో చేసినప్పుడు అతనికి శివలోకాన్ని పొందాడు అతను అని మనకి ఉన్నది. అదేం అబద్ధం కాదు, ఎందుకంటే వాడిది అది మరణ సమయం. మరణ సమయంలో వాడు శివస్మరణ చేశాడు. అయితే ఇక్కడ వాడు శివలోకం వెళ్ళి అక్కడ సాయుధ్యము సామీప్యము సాలోక్యం పొందాడు అనడానికి లేదు. ఎంత భావన చేశాడో అంతవరకు వాడు ఆ శివలోకంలో ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ తప్పదు వాడికి అనుభవించక. అయితే నిజంగానే వాడు సర్వ పాపాలు నశించేంత భక్తితో కనుక అక్కడ చేస్తే అక్కడ వాడి మనసులో భక్తి లేదు, వెలుతురు కావాలనుకున్నాడు వాడు. ఈ భావాలను మర్చిపోరాదు. కథ వినేసి వాడికి మోక్షం వచ్చిందని రాస్తారు చివర. పొట్టిగా అలా రాస్తారు, రాయకపోతే వీడు చదవడు కాబట్టి, కనీసం శివరాత్రి రోజు దీపం పెట్టాడు కాబట్టి రాస్తారు. అక్కడ వాడు ఏ భావంతో దీపాన్ని వెలిగించాడు, నిజంగా భక్తి భావం అయితే వాడికి మోక్షం. మోక్షం అంటే ఉన్నత స్థితి కలుగుతుంది, వాడికి మళ్ళీ జన్మ అంటూ ఉంటుంది. వాడు కేవలము వాడు దొంగతనానికి అణువుగా వాడికి చీకటిగా ఉంది కుదరట్లేదు కాబట్టి దీపం వెలిగించాడు వాడు. అయినా పరమాత్మ వాడు ఆ శివరాత్రి సమయంలో తన ముందర దీపం వెలిగించాడు కాబట్టి వాడికి కొంత అనుగ్రహాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ అందుకే కపటత్వం అని చెప్పేసి నీ మనసులో భావం నీకు స్పష్టంగా తెలుసు. అవతల వాడు దాన్ని ఏంటన్నాడు, నిజంగా నీ మనసులో స్వచ్ఛతే ఉన్నది, కానీ అవతల వాడు దాన్ని ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు, నీకు దాంతో బంధం లేదు. నువ్వు వాడిని నిరూపించడానికో వాడికి ఇచ్చేయడానికో నువ్వేం తాపత్రయపడక్కర్లా. చెప్పటం వాడు వినలేదు, కాదు నువ్వు ఇదే అన్నాడు, ఓకే అనుకోండి, కాదండి ఏమైంది, నష్టం ఏంటి? ఏం లేదు. ఈ సహజ స్వభావంలో ఉండండి, గొడవ లేదు. కాబట్టి ఆ చివరి క్షణంలో అది నిలవదు అభ్యాసం లేకపోతే. అందుకే ఆయన కృష్ణ పరమాత్మ కూడా అన్నాడు, ఒరే నువ్వు నామస్మరణ చేస్తూ నా స్మరణ చేయాలి అంత్య సమయంలో, అంటే అంత్యకాలం అనేది నీకేం తెలుస్తుంది? బెడ్ మీద సీరియస్ అయిన వాడు లేచి బతకడా? సరే పో, నువ్వు అలా అనుకున్నా నీకు ఇది లేని వాడు పీచు పీచు అంటాడు తప్ప నారాయణ అని ఎందుకంటాడు? కాబట్టి అది నిలవదు అన్నాడు. కాబట్టి వేదాన్ని బాగా సంభావించటమే అంటే ఇది చేయటం వల్లే పాపాలు కలగవని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది నిలవదు. ఎందుకంటే రెక్కలు పుట్టిన పక్షులు గూడును వదిలినట్లు వేదాలు పాపాల గూడైన వ్యక్తిని అంతకాలంలో వదిలేసి వెళ్ళిపోతాయి. కావున అంతకాల స్మరణ మొదలైనవి అసత్యాలు కావు. పాపాత్ముని వేదాలు కాపాడుతనే మాట సత్యము కాదు. కాబట్టి మంత్రాలు చదువుతాడండి గుళ్ళో పూజారి, కాబట్టి వాడికి పాపం అంటదంటే ఎందుకు అంటకుండా ఉంటుందండి, వాడు చేసే పనులు మంత్రాలు తప్పించాడు కదా అని. అందుకని మేము పూజలు చేసేసా అంటే రావణాసుడు కూడా గొప్ప తపస్సులు చేశాడు, పూజలు చేశాడు.
ఆత్మలింగాన్ని తెచ్చుకుని పూజ చేస్తాను అది ఇది అని అన్నా. మరి వాడి పాపాత్ముడు కాదా? వాడి పాపాలు నశిస్తాయా? అందుకని కపటత్వంతో అసత్యంతో ఉండదు. ధృతరాష్ట్రుడు మళ్ళీ అడుగుతున్నాడు, గురుదేవ, స్వభావ సిద్ధమైన ధర్మాన్ని పాటించకపోతే వేదాలు రక్షించవు అంటున్నారు కదా. మరి అనాదిగా కొన్ని మాటలు ఉన్నాయి. ఈ యొక్క అంటే ఏవైతే ఈ 4 వేదాలు చేత పవిత్రుడైన వాడు బ్రహ్మలోకమున ప్రతిష్ట పొందుతాడు అని ఉంది కదా. దేవతలందరూ వేదవేత్త అయిన బ్రాహ్మణుని యందు నెలకొని ఉంటారు. ఇలాంటి వాక్యాలు అర్థం లేనివి అవుతాయి. మరి ఏమిటి అని అడిగారు. సరే, చాలా సంతోషం, నువ్వు నిజాయితీగా అడిగావు. అయితే కొంతమంది వ్యంగ్యంగా కూడా అంటుంటారు. చెడ్డవాళ్ళు చూడండి, అబ్బో మీరు అలా చెప్పారు కదండి అని వ్యాఖ్యానించారండి. గురువుల మాటల్ని వ్యాఖ్యానిస్తారు కదా. అబ్బా అలా చెప్పారు కదా, ఇలా ఎందుకు చేశారైతే అనుకుంటే ఏదో అంటుంటారు కదండి. ఎంతటి వారి మీదైనా నిందలు చేస్తారు కదా. అందుకని వీళ్ళు ఇక్కడ ఈ సనత్సు జాతులకి అంటే వాళ్ళు సరే ధృతరాష్ట్రుడు కావాలని అంటే వ్యంగ్యంగా అన్నాడా ఏదైనా సరే అని అతన్ని మహానుభావాన్ని సంబోధించారు. ఇక్కడ ఎందుకు అన్నారు అంటే నిజంగా జిజ్ఞాసే అతనికి తెలుసుకోవాలంటే వాడు మహానుభావుడే. లేదా కపటత్వంతో ఉందనుకోండి, అతని మహానుభావత్వానికి వెక్కిరింత రెండో ఒకటి మాట. అంటే అలా అని కాదు, వాడిలో పరివర్తన రావాలి అని. నిజంగా వాడు లోపల కపటత్వంతో ఉన్నాడు అనుకోండి, అయ్యో నేను అనవసరంగా అన్నానని ఫీల్ అవుతాడు. నిజంగా తెలుసుకున్న వాడైతే గొప్పవాడే కదా. అప్పుడు వాడు ఏమి ఇదవడు. ఈ నామరూపాత్మకమైన ప్రపంచమంతా పరమాత్మకు సంబంధించినది. వేదాలు విశ్వాన్ని అంతటిని నిరూపించి చెబుతున్నాయి. విశ్వం కంటే పరమాత్మ విలక్షణమైనదని కూడా నొక్కి వక్కాను. విత్తనంలో చెట్టు తెలియకుండా ఉంది, ఆ స్థితిని అవ్యక్తం అంటారు. మొలక వచ్చినప్పుడు వ్యక్తం అవుతుంది, నామరూపాలు ఏర్పడుతుంది. అలాగే పరమాత్మ నామరూపాలతో తెలియరావటమే జగత్తు. కనుకనే ఆ వేదము అలాగే పరమాత్మ నామరూపాలతో తెలియరావటమే జగత్తు. కనుక ఆ వేదము ఈ జగత్తు పరమాత్మ కంటే వేరైనవి కావు. అందుకే సర్వం ఖలు ఇదం బ్రహ్మ, ఇదంతా బ్రహ్మమే కదా అన్నాయి వేదాలు. సర్వమునందు వ్యవహారం కోసం ఏర్పడిన స్థితిగతులను కాకుండా మీరు బ్రహ్మాన్ని దర్శించారు. సర్వమునందు వ్యవహారం కోసం ఏర్పడిన స్థితిగతులను కాకుండా బ్రహ్మాన్ని దర్శించారు. అవి ఆ మాటలన్నిటికీ అర్థం. బ్రహ్మమునకు విశ్వానికి ఉండే అవలక్షణాలు ఉంటాయా అని నీకు సందేహం వస్తే ఉండవుగాక ఉండవు. ఎందుకంటే బ్రహ్మము విశ్వము కంటే విలక్షణమే. చెట్టు యొక్క కాండము, కొమ్మలు, రెమ్మలు, కాయలు, పండ్లు మొదలైన వాని సమాహారంగా పెద్ద స్వరూపంతో కనపడుతుంది. విత్తనం వీని స్వరూప ఏమీ తెలుసుకోవడానికి వీలు లేని చిన్న ఆకారంతో విలక్షణంగా ఉంది. కాబట్టి విశ్వం అవలక్షణాలు బ్రహ్మమునందు ఉండవు. కాబట్టి పరమాత్మ నుండి పుట్టిన వేదం చెప్పిన మార్గాన్ని తప్పక అనుష్ఠించి తీరాలి. అనుష్ఠానం లేకుండా వల్ల వేసినంత మాత్రాన ముక్తి కలగదు, పాపాలు పోవు. వేదాంతుల వల్ల ఉపయోగం లేదు. కేవలం మీరు డైలాగులు కొట్టినంత మాత్రమే. కాబట్టి అనుష్ఠానం ఉండాలి. ఆచరణ ఉన్నప్పుడే ముక్తి, మోక్షం. వేదమే బ్రహ్మాన్ని పొందడానికి మార్గాలను బోధిస్తుంది. తపస్సు, యజ్ఞము అనేవి పుణ్యాన్ని సాధిస్తాయి. పుణ్యం పాపాన్ని రూపుమాపుతుంది. అప్పుడు ఆ వ్యక్తి జ్ఞానంతో వెలుగొందుతాడు. తత్వం తెలుసుకున్నవాడైన వాడు పూర్తి ముక్తి పొందుతాడు, లేకపోతే అక్కడే కూర్చుంటాడు. కాబట్టి వేదంలోనే చెప్పబడ్డాయి మార్గాలు పొందడానికి వీలుగా. ఆ మార్గాలని అనుష్ఠించినవాడు అంటే ఆచరించినవాడు.
వాడు బ్రహ్మజ్ఞాని అవుతాడు. అంతేగాని కేవలం వల్ల వేయటం వల్ల వాడు ఏమిటి సాధిస్తాడు? ఏమిటి సాధిస్తాడు? వాడికి ఏది రాదు. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది అది. వాచా వేదాంతం వల్ల ఏ మాత్రం ఉపయోగం లేదు. ఆచరణ అనుష్ఠానం పెట్టి తీరాలి. ఆ సర్వస్వ శరణాగతి పొంది తీరాలి. అంటే ఐడెంటిటీ, సర్వస్వ శరణాగతి అంటే వేరేం లేదు. ఐడెంటిటీ ని కోల్పోవాలి. నేను అన్న వ్యవహారంలో కొంత మేరకే, ఆ తర్వాత అది ఉండకూడదు. అది లేనప్పుడు మాత్రమే వాడికి ఇది సిద్ధిస్తుంది. శుభం భూయాత్. శివాయ గురవే నమః. 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 మానవుడు కొన్ని వ్రతాల రూపమైన తపస్సు, ధ్యాన ధారణాలతో కూడిన తపస్సు, యజ్ఞములు, అవి సక్రమంగా ఆచరించినప్పుడు ఆ పుణ్యం కలుగుతుంది. అప్పుడు పుణ్యం యొక్క పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే పాపాలను కాల్చు. అది చాలా ఎన్నో జన్మలతోటో ఎంతటో మనసు శుద్ధంగా లేనప్పుడు పాపము ఆటోమేటిక్ గా వచ్చేది. కాబట్టి అది పాపాలు లేని వాడే బ్రహ్మాకారమైన చిత్తవృత్తి కలిగిన వాడు అవుతాడు. అదే జ్ఞానము, అదే వెలుగు. ఆత్మతత్వం అప్పుడు మాత్రమే అతనికి భాషిస్తుంది. ఇవన్నీ జరగడానికి చాలా సమయం ఇంకా ఆలోచించుకో. పాపాలు చేస్తూ ఉంటాను, వేదాలు చదువుతూ ఉంటాను, ముక్తి లభించేస్తుంది నాకు అని భావించడం ఎంత ఘోరమో నీకే అర్థమవుతుంది. జ్ఞానం చేత బ్రహ్మతత్వాన్ని ఆచరణలో పెట్టినవాడు బ్రహ్మం అవుతాడు. అలా కాక మరో దారి అయితే ఇంద్రియ సుఖాలను కోరుతూ ఇక్కడ చేసిన పుణ్యపాపాల మూటలను మోసుకుపోయి స్వర్గ నరక లోకాలలో అవి నిలువ ఉన్నంత వరకు అనుభవించి మళ్ళీ ఈ లోకానికి చేరుకుంటారు. ఇలా ప్రయాణాలు సాగుతూనే ఉంటాయి. పరమ లక్ష్యం ఎన్నటికీ అందదు. రాజా, నీకు ఈ మాటలు వింతగా అనిపించవచ్చు. ఎందుకంటే స్వ అధ్యాయ ప్రవచనాలే స్వర్గ సాధకాలని, అదే తపస్సని శృతులు ఆదరంతో చెబుతున్న సంగతులకు నా మాటలు విరుద్ధంగా అన్నట్టుగా అనిపిస్తాయి నీకు. కనుక నీ యొక్క సందేహాన్ని నేను నివారిస్తానన్నారు. ఈ లోకంలో చేసిన తపస్సుల ఫలాన్ని మానవులు పరలోకంలో మాత్రమే అనుభవిస్తారు. తప్పనిసరిగా చేయదగిన తపస్సునందు నిలకడతో ఉన్న బ్రహ్మజ్ఞాన సంపన్నులకు ఇక్కడే వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఇందులో మొదటి మాట జ్ఞాన సంబంధం లేని సాధారణ తపస్సులకు సంబంధించి, బ్రహ్మజ్ఞానానికి సంబంధించింది రెండు. మౌద్గల్యుడు చెప్పిన స్వ అధ్యాయ ప్రవచనాల రూపమైన తపస్సు, అదే తపస్సుని నొక్కి చెప్పటం ఈ పరలోకం గురించి. స్వర్గ సాధన అనటంలో అభ్యంతరం ఉండకపోవచ్చు, కానీ విశిష్టము జ్ఞాన సంపన్నము అయిన మౌన రూప తపస్సు సాధించే ఫలం స్వర్గాది ఫలం కంటే ఉత్తమ శ్రేణికి చెందినది. ధృతరాష్ట్రుడు అంటున్నారు, గురుదేవ, తపస్సు ఒక్కటే, కానీ అది పండినది పండనిది అని రెండు విధాలుగా అయి రెండు రకాల ఫలాలని ఇస్తుంది అన్నది నాకు అర్థమై అవటం లేదు. ఇంకొంత వివరించమని ప్రార్థించాడు. అప్పుడు ధనస్సు జాతులు ఇలా అంటున్నారు,
రాజా, నీవు రెండు రకాలు అంటున్నావు. నిష్కల్మషము, సమృద్ధము, వృద్ధము అని తపస్సు మూడు రకాలు. కల్మషము అంటే కామం, కోరిక, అది లేనిది నిష్కల్మషం. ఒక్క ముక్కలో చెప్పాలంటే మోక్షం కంటే ఇతర ఏ విషయం కోసం చేసే తపస్సు అయినా కల్మషమే. అలా కానిది మాత్రమే నిష్కల్మషం. ఇహ శ్రద్ధ మొదలగు లక్షణాలున్న కామ సంబంధం ఉన్నది సమృద్ధమని, ఇతరుల మెప్పు కోసం చేసేది వృద్ధమని విభాగం చేస్తారు. జ్ఞాన సంపదతో శ్రద్ధతో చేసే తపస్సు గొప్పగా ఉంటుంది. విద్యాహీనుడు చేసే తపస్సు కూడా ఒకంత గొప్పదే, అంటే కోరికలతో వదలదగినది కాదు. దానిని వృద్ధం అంటారు. కానీ జ్ఞాన సంపదతో శ్రద్ధతో చేసే తపస్సే ఉత్తమ స్థాయికి చెందింది. నీవు అడుగుతున్న ఈ యొక్క సందేహం అంతా కూడా వీటికి మూలం తపస్సే. అనగా ఈ సృష్టిలో మానవుడు పొందే భోగ్యమైనదంతా కూడా తపస్సు వల్లనే సిద్ధించి. కానీ వెలుగువతో గుర్తించు, వేదతత్వం తెలుసుకున్న పండితులు మాత్రం తపస్సు చేత ముక్తిని పొందుతున్నారు. కాబట్టి అలాంటిదే జ్ఞానవంతుడు కోరుకోవాలి. కోరికలతో చేసే ఫలం నశిస్తుంది, కానీ జ్ఞానంతో చేసే ఆ ముక్తి నశించదు అని మా దృఢమైన భావన అని చెప్పారు. ధృతరాష్ట్రుడు మళ్ళీ అడుగుతున్నాడు, గురువర్య, తపస్సు నిష్కల్మషం కావాలని తమరు వక్కాణించారు. తపస్సుకు సంబంధించి కల్మషం మాలిన్యం ఏమిటో నాకు తెలుపమని అడిగారు. ఆ రహస్యం బోధించమని అడిగారు. రాజా, తపస్సును చెరిచే క్రోధం మొదలైన 12 దోషాలు ఉన్నాయి. తపస్సును చెరిచే అంటే తపస్సును పాడు చేసేది, మీ దీక్షా నియమాలను పాడు చేసేది. క్రోధం మొదలైనవి ఉన్నాయి 12 రకాలు. అవి అటువంటివే 13 క్రూర లక్షణాలు. దాని వలననే తపస్సు అంటే మనస్సు అనుకోండి మలినమైపోతుంది. క్రోధము, కామము, లోభము, మోహము, విదిత్స, అకృప, అసూయ, మానము, శోకము, స్పృహ, ఈర్ష్య, జుగుప్స, ఇవి దోషాలు. కోరినది లభించకపోతే కలిగే మానస వికారం క్రోధం. ధనాదులు పోతాయని భయపడటం లోభం. కోరుకున్నది లభించకపోతే అంటే ఆ యొక్క కోరికనే వాంఛ అంట, అదే కామం. కార్యమేదో అకార్యమేదో నిర్ణయించుకోలేకపోవటం మోహం. మితిమీరిన స్వార్థ చింతన విదిత్స. దయలేకపోవటం అకృప. ఇతరుల గుణాలను దోషాలుగా వ్యాఖ్యానించటం అసూయ. తన్ను తాను గొప్పవాడుగా భావించటం మానవం. కోరినది నష్టం కాగా హృదయం చెదిరిపోవటం శోకం. భోగాల మీద అనురక్తి స్పృహ. ఇతరుల ఉన్నతిని చూసి సహింపకపోవటం ఈర్ష్య. ఇతరులను ఏవగించుకోవడం జుగుప్స. ఇవి సర్వసాధారణమైన దోషాలు రాజా. మనుష్యుడన్న వాడు ఎవరికైనా ఇవి ఉండరాదు. ఇందులో ఏ ఒక్కటైనా అంటే ఏ ఒక్క దుర్గుణం ఉన్నా వేటగాడు సందు చూసి జంతువులను చంపే విధంగా మనుష్యులను హింసిస్తుంది ఈ దుర్గుణం. ఇక కొన్ని కలిసినా అన్ని గాని కలిస్తే కలిగే అనర్థం ఎంతటిదో ఊహించుకో. మరొక 13 క్రూర లక్షణాలు ఉన్నాయి. వికర్షణుడు, స్పృహయాళువు, మనస్సి, విభ్రత్కోపుడు, చపలుడు, అరక్షణుడు. ఈ 6 పాపాత్ములు. సిగ్గు ఎగ్గు లేకుండా ఎట్టి ఆపద సమయాలలో కూడా ఆ పాపాలే చేస్తారు. ఇతరులను వెక్కిరించటం, తన్ను గొప్పగా చెప్పుకోవటం వికర్షణత. ఎన్ని పాటలు పడైనా కోరిన దానిని పొందాలన్న తీవ్ర కాంక్ష
స్పృహయాళుత. తగినంత కారణం లేకుండానే ఎప్పుడు కోపంతో చిరచిరలాడటం. ఇది చాలా మందికి ఉంటుంది. తగినంత కారణం లేకుండా ఎప్పుడూ కోపంతో చిరచిరలాడటం బిభ్రత్ కోపత. బిభ్రత్ కోపత. వీటికి ఇంకా అర్థాలు ఉంటాయి కానీ ఇది చాలండి మీకు. దేహం మొదలైన విషయాలలో నిలకడగా ఉండకపోవటం చపలత. దేహం మొదలైన విషయాలు సమర్థత ఉన్నా రక్షించవలసిన వారిని రక్షించకపోవడం అరక్షణత. ఒకడు భోగమే పురుషార్థం అనుకుంటే చెలరేగిపోతాడు. ఇంకొకడు పొగరుపోతే తిరుగుతూ ఉంటాడు. వేరొకడు దానం చేసి అయ్యో అనుకుంటాడు, ఏడుస్తాడు. మరొకడు పిల్లికి బిచ్చం పెట్టు బలవంతంగా తన కోసం అంటే డబ్బులు వసూలు చేస్తాడు. పన్నులు గుంజేవాడంటే డబ్బులకు చేసిన పాపాన్ని గొప్పగా చెప్పుకునే నికృష్టుడు ఇంకొకడు. మంచి ప్రవర్తన గల వారిని నిష్కారణంగా ద్వేషిస్తూ ఉండే ప్రబుద్ధుడు. ఈ 6, 7 కలిసి మొత్తం 13 నృశంస లక్షణం. ముందు చెప్పిన 12, ఈ 13 మామూలు మనుష్యులను కూడా మానవత్వం కలికానికి కూడా లేని క్రూర మృగాలని, అంటే లేఖ మాత్రంగా లేని క్రూర మృగాలుగా చేస్తారు. ఇక మనసు తపస్సు అంటే ఏకాగ్రతని నాశనం చేస్తాయని విడిగా చెప్తారు. దోషాలను తుడిచివేసుకోవాలి, దోషవాసన కూడా లేకుండా చేసుకోవాలి. అంతేకాదు ఒక పాత్రలో ఉన్న చెడు పదార్థాన్ని తొలగించి శుద్ధి చేసుకున్నంత మాత్రాన కడుపు నిండుతుందా? ఆ పాత్రలో పుష్టిని తుష్టిని కూర్చే అమృతం వంటి ఆహారాన్ని నింపుకోవాలి. అటువంటివి గుణాలు. ఆ మంచి గుణాలు చెప్తున్నారు: ధర్మము, సత్యము, దమము, తపస్సు, మాత్సర్యం లేకపోవటం, లజ్జ, సహనము, అసూయ లేకపోవటం, యజ్ఞం, దానం, ధృతి, శృతము. ఈ 12 బ్రహ్మజ్ఞాన సాధనకి వ్రతాలు. సాధకుడు ఉండవలసిన లక్షణాలు. ఈ వ్రతాలను నిండుగా పాదాభివందనం రమ్మా. అమ్మ, జ్యుతి ధృతం అన్న పదాలకి అర్థం అవ్వలేదమ్మా, వివరించదమ్మా. పట్టుదల. అమ్మా, ఇంకోటి శృతి అని అన్నారమ్మా. శృతము, అమ్మా, మంచిని వినటం. అలాగేనమ్మా. పాదాభివందనమ్మా. ఈ వ్రతాలను అంటే ఈ యొక్క గుణాలు చక్కగా ఉన్నవాడు భూమినంతటినీ శాసించగల గుండె దిటవు కలవాడవు. బ్రహ్మజ్ఞానానికి ఇవే సోపానాలు. ఇవి పొందినవాడు సత్యకామాది లక్షణాలు కలవాడే, సర్వలోకాలను సర్వకామాలను పొందినవాడు. అదే బ్రహ్మం యొక్క పూర్ణత. ఇన్ని గుణాలు ఉండటం సంభవమా అని ఎవరు నిరుత్సాహం పొందక్కర్లేదు. మంచి గుణాలు ఒకటి ఉంటే అవి చక్కగా వృద్ధి పొందుతాయి. దృఢంగా ఉన్నప్పుడు వాడు భాగ్యవంతుడే. ఆ భాగ్యం అతన్ని క్రమంగా అనంత భాగ్య సాధన వైపు ప్రయాణించడానికి చేయూతనిస్తుంది. ముచ్చటగా 3 లక్షణాలు సుసంపన్నం చేసుకున్న వానికి ముక్తి అరచేతిలోని ఆమలకం. అవి దమము, త్యాగము, అప్రమాదం. వీటిని తత్వవేత్తలు సత్య ప్రధానాలుగా వర్ణిస్తారు. ఇంద్రియాలపై సమగ్రమైన అదుపు ఉండటం దమం. యమనియమాలు. కర్మఫలాలన్నిటినీ ఈశ్వరార్పణ చెయ్యటం త్యాగం. కర్తృత్వం లేకుండా ఉండటం. పరతత్వ విషయంలో కలలో కూడా పొరపాటు పడకుండా ఉండట అప్రమాదం. ఈ 3 సత్యంతో నిత్య సంబంధం కలిగితే అదే ముక్తి. ధృతరాష్ట్ర, మనము దేనిని సాధించాలో దానిని గూర్చి మూలముట్టుగా తెలుసుకోవాలంటే బాగా తెలుసు. అంతేకాదు కడివెడు పాలలో ఒక్క బొట్టు విషం పడినా సర్వము నాశనం చేసి కనుక ఏ చిరుదోషాన్ని కూడా లేసమాత్రమైన, చిరుదోషము అంటే లేసమాత్రమైన
దోషాన్ని ఉపేక్షించకూడదు. అమ్మా దోషాలను తొలగించుకోవటమే గుణాలను కూర్చుకోవడం. కనుక దమం మొదలగు వాని దోషాలను తెలుపుతాను. ఇవి 18. కృత అకృతములలో ప్రతికూలత. కృతం అంటే వేదం విధించిన కర్మ. అకృతము అంటే ఉపవాస వ్రతాలు. దీని విషయంలో ప్రతికూలంగా ఉండటం ఒక దోషం, చెయ్యరాను. కృత విషయంలో ప్రతికూలత అంటే అశ్రద్ధ, ఆలస్యం మొదలైనవి. బద్ధకంగా అంటారు కదా, ఇవాటి పని రేపు అలా చేస్తారు చూసారు, అది. కృత విషయంలో ప్రతికూలత అంటే అశ్రద్ధ, ఆలస్యం. అకృత విషయంలో ఆకలి, జిహ్వా చాపల్యం ఉంది. అసత్యం పలుకులలో, ఇక అసత్యం గురించి చెప్పక్కర్లే. పలుకులలో అంటే మాటలలో పొందితనం లేకపోవటం, అంటే సామరస్యం లేదు. ఎప్పుడూ కటుగానే, విసుగ్గా మాట్లాడటం, కోపంగా మాట్లాడటం. ఇందాక వచ్చింది కదా ఏదో అలా ఇష్టం వచ్చినట్టుగా. అంటే వాడి యొక్క మాటలలో ఎక్కడా కూడా సామరస్యం అంటే మంచితనం ఉండదు. మాట ఎప్పుడూ కటువుగానే ఉంటుంది. అసూయ అసూయ ఇతరుల గుణాలను దోషాలుగా భావించడం. అనుకుంటాడు వాళ్ళు మంచి వాళ్ళు అయినా సరే వాడు చెడ్డవాడంట. అదే అసూయ. చాలా ఉంటాయి ఈ కలికాలంలో. అసూయ అబ్బోహ చెప్పక్కర్లేదు, ఎంత అసూయో. కామము భోగాల కోసం వెంపరలాడటం. అర్థం ధనం సంపాదించడానికై ఇక ఎంత ప్రయత్నాలు చెప్పలేము అసలు. అంటే వయసుని లెక్క చెయ్యను, అనారోగ్యాన్ని, అన్ని ఏది లెక్క చేయరు, ముందు ధనమే. స్పృహ భౌతిక వస్తువులందు కోరిక. క్రోధం ఇక అక్కర్లేని విషయాల్లో కోపం, అంటే అవసరం లేని చోట కూడా కోపాన్ని ప్రదర్శించదు. శోకం దొరకని దాని కోసమో, పోయిన దాని కోసమో, ఉన్న దాన్ని రక్షించడం కోసమో ఏడుస్తూ ఉండటం. కృష్ణ ఇక తీరని వాంఛ, అంటే ఒక దాని తర్వాత ఒకటి, ఇదైతే అది, అదైతే అది, ఇంకా ఇలా తీరని వాంఛ. లోభం పిసినిగొట్టుతనం. లోభం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, అన్ని చోట్ల ఉండకూడదు. మత్సరం ఈర్ష్య. ఇందాకన్నా అసూయ అన్నా కాస్త ఈ మత్సరం అన్నా కూడా అదే. ఈర్ష్య అవతల వాడు బాగుపడుతుంటే ఈర్ష్య, అవతల వాడికి ఎవరన్నా పొగిడితే ఈర్ష్య, వాడికి పేరు వస్తోందంటే ఈర్ష్య, అసూయ. ఇవన్నీ అవే లక్షణాలు. ఒకటి కాదు, 8 లక్షణాలు. పైశూన్యం కొండేలు, అంటే కొండేలు చెప్పడం అంటే అవతల వాడి మీద నింద మోపడం. విహింస ఇతరులను బాగా పీడించడం. పరితాపం ఊరికే ఏడుస్తూ ఉండటం. అయ్యో ఇది లేదే, అది లేదే, అయ్యో నేను చెడ్డవాణ్ణి, అయ్యో నేను మంచివాణ్ణి, అయ్యో ఏదో ఆలోచన పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. పని పాట ఏం లేదన్నమాట. తిన్న తరగకపోతే ఏం చేస్తారంటే ఏడుస్తారు. పిల్లలు చూడండి, పని పాట లేదురా అంటే అలా ఏడుస్తూ, ఏడుపు వాడికి పక్కవాడి మీద, వాడి మీద వాడితో అట్లా ఏదో ఉంటుంది. అరటి మంచి పనుల మీద ప్రీతి లేకపోవటం. చాలా ఆడేవాడికి, ఈర్ష్య ఉన్నవాడికి మంచిది ఎలా వస్తుందండి? వాడి మాట సరిగ్గా రాదంటే, మాట రాదు, వాడికి ఏది సరిగ్గా ఉండదు. వాడు ఏదైతే వద్దంటారో, ఇది మంచిది కాదంటారో వాడు అదే చేస్తాడు. ఇప్పుడు చెయ్యరా అంటే వాడు అప్పుడు చెయ్యడు. వాడు ఎందుకంటే అప్పుడు చెప్పారు కదా, అప్పుడు చెయ్యడు. వాడికి ఇష్టం వచ్చినప్పుడే చేస్తాడు. అదే అరటి మంచి పనుల మీద. మంచి పనులు అది మంచివే చెప్తారు ఎవరైనా, మంచివాడు మంచివే చెప్తారు, వాడు చెయ్యడు. అది అరటి. అపస్మారం చేయవలసిన పనులను చెయ్యకుండా మర్చిపోయా అంటాం. అతివాదం ఇతరులను నిందిస్తూ ఎంతసేపు ఈ వాడి గోలే గాని ఇక అది చెప్పక్కర్లేదా, చెప్పలే. ఈర్ష్య, అసూయ, సరసంగా అంటే మంచిగా మాట్లాడకపోవటం, క్రోధంతో మాట్లాడటం, పరుషంగా మాట్లాడటం. ఎప్పుడు చూసినా మనకు ఎప్పుడు పరుషంగానే ఉంటుంది. వాడికి అవసరమైనప్పుడు తప్ప, అవసరమైనప్పుడే వాడు కాస్త సామరస్యంగా మాట్లాడతాడు. లేదంటే వాడి మాట ఎప్పుడు అలాగే ఉంటుంది, అట్టే ఉంటుంది వాడి మాట. ఎవరు మాట్లాడతారండి? ఎవడు మాట్లాడు, ఏదో లేని మాట్లాడతారు అంతే తప్ప ఎవడు వాడితో సామరస్యం అయితే సరే.
ఉండాలి. ఆత్మ సంభావన, తన్ను తాను గొప్పగా భావించటం. ఈ 18 దోషాలను సర్వాత్మన విడిచిన వాడు దాంతుడు, అంటే గొప్పవాడు. మన మనసుతో వదిలేయాలి. ఆత్మన త్యాగం 6 విధాలు. త్యాగానికి విరుద్ధ గుణాలు 6, మదం దోషాలు 18, త్యాగ విరుద్ధ దోషాలు 6 కలిపి మొత్తం దోషాలు 24. ఏమిటో వాళ్ళ రోజు బాల బయట ఉన్నా ఇక్కడ అన్ని దోషాలు. త్యాగ విరుద్ధమైన దోషాలు ఐశ్వర్యం కలిగినప్పుడు పొంగిపోవటం, అప్రియం కలిగినప్పుడు కృంగిపోవటం, తన వారి దగ్గర బిచ్చమెత్తటం, పాత్రత ఎరిగి దానం చేయకపోవటం, యోగ్యత ఉన్నా కూడా ఇష్టపూర్తాది సత్కర్మలు ఆచరించకపోవటం, కామాన్ని వదిలించుకునే ప్రయత్నం చేయకపోవటం అనేవి త్యాగ విరుద్ధమైన దోషాలు. త్యాగ గుణాలు చెప్తాను, శ్రద్ధగా విని. సంపాదనను పొంది పొంగిపోకపోవటం, నిత్య వైరాగ్య భావనలతో ఇష్టాపూర్తాలని సత్కర్మలను ఆచరించడం. ఇష్టమంటే యజ్ఞయాగాదులు, పూర్తవటం అంటే పూర్తము అంటే ఇష్టాపూర్తాలనే సత్కర్మ. కాబట్టి పూర్తము అంటే నూతులను బావులను అంటే నలుగురికి ఉపయోగపడే పనులు చేయడం. అన్నదానం ఇలాంటివన్నీ నలుగురికి ఉపయోగపడుతుంది. అలాగే నిత్యమైన వైరాగ్య భావనతో కామత్యాగం చేయటం. అనవసరమైన కోరికలు ఏదో తినవచ్చు, పర్వాలేదు, ఇవి చాలా సార్లు చెప్పుకున్నాం కోరికల గురించి. ఇక ఈ 3వది ఏదైతే వైరాగ్యం, నిత్యమైన వైరాగ్య భావన 3వది, అది చాలా శ్రేష్టమైనది. దానిని సాధిస్తే భేదభావం ద్వైతం తొలగిపోతాం. కామాన్ని గురించి కొంత ఆలోచిస్తే రహస్యం తెలుస్తుంది. మరొకటి ఉన్నది అన్న అజ్ఞాన భావనే కామానికి రూపకల్పన చేసే విషయం. కనుక ఆ భావాన్ని పూర్తిగా తొలగించుకోవాలి. వేదం కూడా హృదయంలోని కామాలన్నిటినీ పూర్తిగా జార్చివేస్తే మానవుడు అమృతుడవుతాడు, బ్రహ్మముని పొందుతాడని వక్కాణించి చెప్పి. కొందరు అనుభవం వలన కామాలు అణిగిపోతాయి అంటారు. అది సరికాదు. అగ్నిలో నెయ్యి ఎంత వేసినా ఇంతింతగా మరింతగా విజృంభిస్తుందే తప్ప ఆరిపోతుందా? కామద్రవ్యాలను దరికి రాకుండా చూసుకోవటమే నిష్కామత, వివేకవంతుల లక్షణం. విషయాన్ని పరిశీలించి చూడు. ఒక విషయం, అన్ని అందుబాటులో ఉన్నవాడు మాత్రం సుఖపడుతున్నాడా? చెప్పలేదు. కనుక సుఖానికి వస్తువుల లబ్ధికి సంబంధం లేనే లేదు. తేలిన సారాంశం ఏమిటంటే కామత్యాగమే ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఆనందం అంటే పరమ సుఖమైన మోక్షమే అని తెలుసుకో. ఇక 4వ గుణం అప్రియం కలిగిన దుఃఖపడకపోవటం. తన కోరికలను తీర్చడానికి ప్రీతితో ఎదురు చూసే కొడుకులను, చివరికి భార్యను కూడా ఏమీ అడుగకపోవటం 5వ గుణం. అడగటం అంటే కామతృప్తి కోసం ప్రయత్నించటమే కదా. నువ్వు ప్రయత్నించడం లభించాల్సింది నీకు లభిస్తుంది. నువ్వేం అడగక్కర్లే, ప్రయత్నించక్కర్. త్యాగంలో 6వ గుణం యోగ్యత కలిగిన వానికి అడిగినది ఆనందంతో ఇవ్వాలి. అడగకపోయినా ఇవ్వాలి యోగ్యత ఉన్నవాళ్ళు. వాడు అడిగినప్పుడు ఇంకా అసలు కాదు అనకూడదు. ఎవడైనా యాచకుడు నీ దగ్గరకు వస్తున్నాడంటే నీ త్యాగ గుణాన్ని పరీక్షించడానికే పరమాత్మ వస్తున్నాడని భావించు. అదే నీకు శుభాన్ని కలుగజేస్తుంది. ఈ త్యాగ గుణాలతో మానవుడు అప్రమాది కావాలి. అప్రమత్తత 8 విధాలు. సత్యమున ధ్యానము, సమాధానము, పరబ్రహ్మమునందు లభ్యమైన భావస్థితి, ప్రతి విషయాన్ని గురించి లోతుగా ఆలోచించటం, లోక విషయాల మీద విరక్తి, ఇతరుల సొమ్మును అపహరించకపోవటం, బ్రహ్మచర్యం, సొమ్ము కూడబెట్టాలనే భావన లేకుండా ఉండదు. నాయన,
మదదోషాలను త్యాగ గుణాలను మదదోషాలను త్యాగ గుణాలను అప్రమాద గుణాలని నీకు వివరించి చెప్పాను. దోషాలను లేకుండా ఈ మద దోషాలను త్యాగ గుణాలను నీకు వివరించి చెప్పాను. కాబట్టి దోషాలు లేకుండా చేసుకోవటం, సద్గుణాలను నింపుకోవటము ప్రథమ కర్తవ్యము, ధర్మము అని వేరే చెప్పక్కర్లేదు కదా. రాజా ఇంతకు ముందు అప్రమాద లక్షణాలను 8 వివరించారు. ప్రమాదపు కీడులను కూడా చెప్పాను. ఇవి సాధకుడు తెలుసుకుని తీరాలి. దేహంలోనే ఉండి దేహిని మభ్యపెట్టి మట్టు పెట్టగల గొప్ప శత్రువులు 6. అవి 5 ఇంద్రియాలు, మనస్సు. ఈ 6 వలన కలిగే దోషాలు, జీవనకు సాధారణంగా కలిగే కష్టాలు 2. వచ్చిన కష్టాలు, రానున్న కష్టాలు. వీని వలన కలిగే కీడులు 2 కాగా మొత్తానికి ప్రమాదం అనబడే అశ్రద్ధ కలిగించే అనర్థాలు 8. అశ్రద్ధ గురించి ఇందాక చెప్పారు కదా, ఇప్పటిదప్పుడు చేయాలి. బద్ధకము సరే ఇక అవి చెప్పక్కర్లేదు. కష్టాలంటే రకరకాలు, ఉన్నది లేదు అని భావించటం, ఉన్నది కొన్ని రోజులకి నశించటం, ఇలా ఎన్నో రకాల కష్టాలు ఏమని చెప్తారండి. బోల్డ్ రకాల కష్టాలు. కాబట్టి వచ్చే కష్టాలు కూడా బోల్డే. ఎన్నండి, అయ్యో వాన పడుతుంది ఇప్పుడు ఎలాగ హోటల్కి వెళ్తాం అనుకుంటే. కాబట్టి ఈ దోషాల వలన విముక్తిని పొందిన వాడు ఆనందాన్ని పొందుతాడు. శ్రమము, త్యాగము, అప్రమాదం అనే గుణాలను పేర్కొని అవి సత్యములు. వాటినే అందరూ ధరించాలంటే అవి వారిలో ఉండి తీరాలి సాధకుడిలో. రాజా నీవు సత్యాత్ముడము కావాలి. ఎందుకంటే సత్యమునందే అంటే ధర్మమునందే బ్రహ్మము ఉన్నాడు. అన్ని లోకాలు అందులోనే ఉన్నాయి. శ్రమ, త్యాగ, అప్రమాదాలు కూడా సత్యం లేకపోతే లేనివే అవుతాయి. మోక్షం అనేది సత్యమునందే నిలిచి ఉన్నది. ఏ కొంచెము దోషమున్నా ప్రయోజనము శూన్యం. అందుకని దోషాన్ని పూర్తిగా తుడిచివేసుకోవాలి. తపోవ్రతాన్ని, దీక్ష నియమాలు, యమ నియమాలను ఆచరించాలి. ఇది బ్రహ్మ చేసిన నిర్ణయం, బ్రహ్మమే చేసిన నిర్ణయం. సత్యమే సజ్జనులకు వ్రతం. వ్రతము అంటే చేయదగినది, చెయ్యవలసినది. సజ్జనులకు గుర్తుపెట్టుకోండి. సత్యమే. రాజా మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, దోషాలన్నిటినీ పూర్తిగా తొలగించుకో, గుణాలను పెంపొందించుకో. అప్పుడే తపస్సు పండి ముక్తిదాయకం అవుతుంది. తపస్సులో కల్మషం అంటే ఏమిటి, తపస్సు నిష్కల్మషం ఎప్పుడవుతుంది అని నీవు నన్ను అడిగిన దానికి దృఢంగా సంగ్రహంగా సమాధానం చెప్తాను, విను. ఆచరిస్తే పాపాలు పోతాయి, పుణ్యం కలుగుతుంది అంటే ఆయన చెప్పేది. ఎంత పుణ్యమో తెలుసుకుంటావా? చావు పుట్టకలు ముసలితనము అనే వాణిని దరిదాపులకు రాని అని పుణ్యం. అదే బ్రహ్మం. శ్రద్ధగా విన్నాడు. అప్పుడు అడుగుతున్నాడు జ్ఞానమూర్తి, ఇతిహాస పురాణాలతో పాటు 4 వేదాలు పరమాత్మ స్వరూపమే కదా, అది ఈ స్థావర జంగమాత్మకమైన జగత్తే అని అంటారు కదా, మరి వేదాలు ప్రతిపాదించే పురుషులు 4 అని వర్ణిస్తారు. అవి బాహ్య శరీర రూపమైన పురుషుడు, చంద పురుషుడు, వేద పురుషుడు, మహాపురుషుడు. ఇందులో బాహ్య శరీర పురుషుని సంగతి తెలిసినది. ఇహ చందహ అంటే గాయత్రి మొదలైన ఇవన్నీ సరే. ఈ ఏజస్సులు, సామాలు ఇవన్నీ సర్వభూతాలు క్షరాలు. కూటస్థుడైన జీవుడే అక్షరం అంటే నశించని వాడని. ఈ రెంటికంటే వేరైన పరమాత్మ ఉత్తమ పురుషుడని కొంత తెలిసిందయ్యా. శబ్దబ్రహ్మం అంటే నామరూపాత్మకమైన ప్రపంచం, దానికి అతీతమైనది పరబ్రహ్మం. అంతా ఒకటే, ఉన్నది ఒక్కటే. వేద దృష్టి పనికిరాదు. కాబట్టి జ్ఞానుల దృష్టిలో వేదం ఆ తత్వాన్ని ప్రతిపాదిస్తుంది. చివరగా అనృతులు కొందరు ఉన్నారు, రుక్కులు లేదంటారు. సరే రకరకాల వాళ్ళు ఉంటారు.
ఇలా స్వామి పంచవేదాలు చతుర్వేదులు త్రివేదులు దివ్యవేదులు ఇంతమంది ఉన్నారు కదా, వీరిలో బ్రహ్మవేత్తను ఎలా గుర్తించాలి? నేను దయచేసి సందేహం తీర్చిన రాజా, నీవు వేదాల తాత్పర్యాలను విశ్లేషించిన అనేకుల భావాలను విశ్లేషించుకుంటున్నావు. ఇది ప్రయత్నమే, పర్వాలేదు, మంచిదే. ఏది కాదో తెలుసుకోవటం కూడా ఏది అవునో నిర్ణయించుకోవడానికి పనికి వస్తుంది. కానీ తెలియదగింది ఒక్కటే, అది సత్యమైన పరబ్రహ్మ. దానిని తెలుసుకోవటం అంటే వీటన్నిటిని తెలుసుకోకర్లా, దానిని మాత్రమే తెలుసుకోవాలి. అందుకని ఆ ఒక్క సత్యం కోసం అనేక వేదాలు ఏర్పడ్డాయి. దాన్ని నిరూపించడానికే ఈ ఉపనిషత్తులు, ఇలాంటి వేదాలు. సత్యంలో చెదరకుండా నిలువగలవాడు ఎవడో ఎక్కడో ఒకడు ఉంటాడు కాదు, ఉండి తీరతాడు. కశ్చిత్ తీర. సత్యం అంటే మూడు కాలాల్లో సర్వదేశాల్లో ఎట్టి మార్పులు లేకుండా ఉంది. సత్యస్వరూప జ్ఞానం కలగటం అతి దుష్కరం. ఈ స్వచ్ఛమైన బ్రహ్మాన్ని తుచ్చమైన తమస్సు కప్పివేస్తుంది. ఆ కప్పివేసిన తమస్సు వల్ల ఈ ప్రపంచం ఏర్పడింది. ఇట్టి ప్రపంచంలో ఉన్న మానవుడు పరబ్రహ్మ స్వరూపాన్ని చక్కగా తెలుసుకోలేక బాహ్య సుఖాల మీద వ్యామోహంతో దానము, అధ్యయనము, యజ్ఞము అనే వారిని సాగిస్తున్నారు. ఇవి అర్థం కాకపోతే అనర్థం కలుగుతుంది. దానాదులు కాదనటం లేదు, బాహ్య సుఖాల కోసం చేయవద్దు అంటున్నాను. ఇది మెలకువతో గుర్తించు. సత్యం నుండి జారిపోయిన వారికి యజ్ఞయాగాదులందు సంకల్పం కలుగుతుంది. బ్రహ్మ వద్దనుకునే వాడికి మళ్ళీ బాహ్యమైన కార్యక్రమాలు చేయాలనిపిస్తుంది. వాడికి భయం కలుగుతుంది. అయ్యో, నేను ఇది చేయటం లేదు కదా, ఇప్పుడు మళ్ళీ బాహ్యమైన పూజలు, వ్రతాలు, నోములు ఇవి చేయడం మళ్ళీ మొదలెడతారు. అది సత్యం నుండి జారిపోయిన వాడికి. అయితే అవి తుచ్చమైన ఫలాలనే ఇస్తాయి. నువ్వు ఏది సరిగ్గా చేయలేవుగా, నీవు సరే, ఇక అవన్నీ గురించి ఎందుకు. కాబట్టి ఇవన్నీ కూడా తుచ్చమైన ఫలాలు ఇస్తాయి. బాహ్యమైన ఈ యజ్ఞయాది కర్మాలన్నీ కూడా నశించేవి, అందుకని తుచ్చము అన్నారు. నువ్వు ఏది చేసినా నశించే ఫలితాలే కాబట్టి తుచ్చమైనవి. కాబట్టి బ్రహ్మం ఎందే స్థిరంగా దృఢంగా నిలబడి ఉంటారో మీరందరూ, లేదా మళ్ళీ తుచ్చమైన నోములు, వ్రతాలు అనుకుంటూ మళ్ళీ మొదలెడతారో, లేదండి ఇందులో ఉంటాము అందులో చేస్తామంటే ఎప్పటికీ ఉభయ భ్రష్టులు అయిపోతారు. ఏది కాదు. అందుకని ఏదో ఒకదాని యందు నిష్ఠ, దృఢత్వం కలిగి ఉండండి. సత్యంగా ఉండటం అనేది ఒకంత కష్టం అనిపించినా అఖండమైన ఆనందాన్ని ఇస్తున్నప్పుడు ఆ మాత్రం కష్టంలో దోషమే. తుచ్చమైన ఫలితాల కోసం శారీరకంగా కూడా ఎంతో శ్రమ పడాలి. అప్పుడు మాత్రమే కొంత పుణ్యం లభిస్తుంది. ఇక్కడ నీవు కొంత కష్టపడితే అఖండమైన అనంతమైన ఆనందాన్ని నువ్వు పొందగలవు. కాబట్టి వివేక విజ్ఞతలు ఉన్న వాళ్ళు లేస మాత్రమైన దోషాలను ఉంచుకోకుండా వాటిని నిర్మూలించుకొని ఏమవుతారో అదవ్వండి. శుభం భూయాలు.